హే గాయ్స్, మీరు బెంగళూరు లేదా ఆ లొకేషన్ కి దగ్గరగా ఎక్కడైనా ఉన్నట్లయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. బికాస్ ఈ రోజు లొకేషన్ వచ్చేసి నంది హిల్స్. మీరు బెంగళూరులో ఉన్నట్లయితే అక్కడ నుండి జస్ట్ 1 hour డిస్టెన్స్ లో ఈ నంది హిల్స్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనం అక్కడ సన్ రైజ్ చూడొచ్చు. చాలా అందంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే ఏదో 3:30 or 4:30కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నంది హిల్స్ గేట్స్ 5:45 AM ఓపెన్ చేస్తారు. కరెక్ట్ గా ఆ టైంకి అక్కడ ఉండగలిగితే చాలు. నంది హిల్స్ అనేవి హిస్టారిక్ ప్లేస్ అండ్ అందరికీ తెలిసిన హిల్స్. అందరూ ప్రాబబ్లీ వెళ్ళిన ప్లేసే, బట్ స్టిల్ చాలా రష్ ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద వెదర్ ఎట్ నంది హిల్స్. చాలా చలిగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ 12 అయ్యే వరకు లిటరలీ మంచు కురుస్తుంది అక్కడ. నేనైతే వర్షం పడుతుందా అని అనుకునేదాన్ని. దాని తర్వాత రియలైజ్ అయ్యా అదంతా మంచని. నంది హిల్స్ గేట్స్ ఓపెన్ చేశాక అక్కడ టికెట్ తీసుకోవాలి లోపల ఎంట్రీ కోసం. ఎంట్రీ టికెట్ జస్ట్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, క్యాష్ పట్టుకు వెళ్ళాలి ఖచ్చితంగా. యూపీఐ సర్వీసెస్ ఏమీ ఉండవు అక్కడ. గేట్స్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో వెయిట్ చేస్తే బెస్ట్. బికాస్ మీరు ఎంత త్వరగా టికెట్ తీసుకుంటే అంత త్వరగా లోపలికి వెళ్ళొచ్చు. సో స్టార్టింగ్ వెళ్ళిన వాళ్ళంతా సన్ రైజ్ ని క్లోజ్ గా చూడొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, క్వాలిటీ పిక్చర్స్ క్యాప్చర్ అవుతాయి. టికెట్ కౌంటర్ దగ్గర లేట్ అయితే లేట్ గా వచ్చిన వాళ్ళు బ్యాక్ సైడ్ నుండి సన్ రైజ్ చూడాలి. అండ్ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. సో ఫాస్ట్ గా టికెట్ తీసుకుని ఫాస్ట్ గా వెళ్తే మంచిది. స్పెషల్లీ సన్ రైజ్ కోసం వచ్చిన వాళ్ళకి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తే అక్కడ నుండి సన్ రైజ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ దెన్ సో మెనీ క్లౌడ్స్ కూడా ఫామ్ అవుతాయి. చాలా దగ్గర నుండి చూడొచ్చని. నేచర్ లవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హిస్టరీలో ఈ ప్లేస్ ని నందిగిరి అని పిలిచేవారు. బై టైం బీయింగ్ నంది హిల్స్ అని పేరు వచ్చింది వీటికి. ఈ హిల్స్ సీ లెవెల్ కి 4850 feet హైట్ లో ఉంటుందంట. అండ్ ఈ ల్యాండ్ ఆల్మోస్ట్ 5 to 6 km ఉంటుంది. ఎంత తిరిగినా మన ఇష్టమే. కొన్ని స్పాట్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్పెషల్లీ ఎడ్జ్ పాయింట్స్. ఇక్కడ నుండి పడితే కిందికి వెళ్లేలోపు పై ప్రాణాలు పైకి పోతాయి. సో అడ్వెంచర్ చేయడం తప్పు కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా, ఎక్కడ చూసినా మంచి. నంది హిల్స్ లో చక్కగా ప్రతి స్పాట్ లో బెంచెస్ ఉంటాయి. ఆ మంచులో ఆ ట్రీస్ మధ్య ఈ బెంచెస్ ని చూస్తూ ఉంటే ఏదో క్లీన్ గా ఉన్న ఫారెస్ట్ లా అనిపిస్తుంది. ఇంకా నంది హిల్స్ కి మనం ఏ వెహికల్ మీదైనా రావచ్చు, కార్ ఆర్ బైక్ ఏదైనా. వచ్చే వే కూడా చాలా బాగుంటుంది. ప్రెసెంట్ మన ప్రైవేట్ వెహికల్ ఏదైనా ఓకే, బట్ సూన్ కర్ణాటక గవర్నమెంట్ అక్కడ ప్రైవేట్ వెహికల్ ని బ్యాన్ చేసి ఎలక్ట్రిక్ బస్సులని పెడతారంట, చూడాలి. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ, రెస్ట్ రూమ్ ఫెసిలిటీ అన్ని బానే ఉంటాయి. బడ్జెట్ కూడా సింపుల్. అసలు ఒక రెంటల్ బైక్ తీసుకున్నా హార్డ్లీ 1000 రూపీస్ అవుతుంది ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ 30 రూపీస్ ఫర్ ఎంట్రీ టికెట్, అంతే. సో మీరు బెంగళూరు కి దగ్గరలో ఉంటూ ఇంకా నంది హిల్స్ విజిట్ చేయకపోతే ప్లాన్ నవ్ ఇట్ సెల్ఫ్. బికాస్ వర్త్ ఇట్ నంది హిల్స్ విజిట్ చేయడం. నెక్స్ట్ ఇంకొక మంచి లొకేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.